తాజా అంశాన్ని చూస్తున్నా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బోడమంచతండాలో ఉద్రిక్తత నెలకొంది. తండావాసులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో 2 పోలీసులకు గాయాలయ్యాయి. ఇక పూర్తి వివరాలు మా ప్రతినిధి రవిచంద్రన్ అడుగు తెలుసుకుందాం. రవిచంద్ర, చెప్పండి, ఉద్రిక్తతకు కారణాలేంటి? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం పరిస్థితి అయితే కాస్త అదుపులోనే ఉంది. అయితే ఇంకా ఉదయం పూట కొద్దిసేపటి ప్రస్తుతం ఉద్రిక్తత కొనసాగింది. ఏదైతే కేసముద్రం మండలం బోడమంచతండాలో నిన్న జరిగిన హత్యకు ప్రతీకారంగా ఈ అనుమానితుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుతూ స్థానికులు అలాగే కుటుంబ సభ్యులు ఆర్ఎంపీ వైద్యుడికి చెందినటువంటి ద్విచక్ర వాహనం అలాగే డబ్బా కొట్టు కూడా తగలబెట్టారు. అలాగే ఇంకో అనుమానితుడు ఆయన ఇంటిని ముట్టడికి ఇంటిని ధ్వంసం చేయడానికి కూడా వెళ్ళగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తండావాసులు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తోపులాటలు ఇరు వర్గాల మధ్య తోపులాటలు జరిగాయి. ఈ క్రమంలో ఈ ఘటనలో 2 పోలీసులు గాయాలు కాగా వారిని హాస్పిటల్ కి తరలించారు. దీంతో తండాల ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా భారీగా పోలీసులు మోహరించారు. ఏదైతే ఈ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బోడమంచతండాలో ఈ వీరన్న అనే ట్రాక్టర్ డ్రైవర్ గా ఈ వీరన్న పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. నిన్న తన ఒక పక్కనున్న గ్రామానికి వెళ్తుండగా అక్కడ ఆయన మృతి చెంది ఉండడం గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే మృతుడి తలపై బలమైన గాయం కూడా కనిపించింది. అంటే వీరన్నను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి అది రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లుగా చూపిస్తున్నారంటూ బంధువులు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసి ఎవరైతే అనుమానితులు వీళ్ళు కుటుంబ సభ్యులు చెప్తున్నట్టుగా అనుమానితులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. అయితే వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ కుటుంబ సభ్యులు అలాగే స్థానికులు ఇవాళ ఈ అనుమానితుల ఇళ్ల మీద దాడులు చేయడం, అలాగే అనుమానితులుగా ఉన్నటువంటి ఆర్ఎంపీ వైద్యుడిని అలాగే మరో వ్యక్తిని కూడా కొట్టడం, వారి ద్విచక్ర వాహనం డబ్బా కొట్టు తగలబెట్టడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇది గమనించిన పోలీసులు గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. తండావాసులకు వీళ్లకు పరస్పరం జరిగిన తోపులాట్లో 2 పోలీసులు గాయాలుగా వారిని హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అయితే పరిస్థితి ఉదయంతో పోలిస్తే కొంత అదుపులోకి వచ్చింది. అయితే పోలీసులు మాత్రం ఇంకా భారీగానే అక్కడ మోహరించి ఉన్నారు. ఎవరైతే నిందితులను పూర్తిగా విచారించి వారిని శిక్షిస్తామని పోలీసులు చెప్తుండగా వెంటనే వారిని హత్య కారణం వారే అని చెప్పేసి వారిని కఠినంగా శిక్షించాలి, కఠినంగా శిక్షించాలని ఇటు కుటుంబ సభ్యులకు డిమాండ్ చేస్తున్నారు. రాకేష్, ధన్యవాదాలు రవిచంద్ర. ए और ये